పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిలో సంభవించిన మార్పులు. పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్. ఆన్సర్ ఆప్షన్ 2 స్కీమా. క్రింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 4 ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకి కొన్ని గణిత సమస్యలను సెలవులో ఇంటి పనిగా ఇచ్చాడు. ఇది అభ్యాస నియమం. ఒక ఉపాధ్యాయుడు 4వ తరగతి విద్యార్థులను వారు 1వ తరగతిలో నేర్చుకున్న ఏదైనా ఒక పద్యం పఠించమని అడిగాడు. ఇది సంసిద్ధత నియమం. ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడంను గ్రేడ్ 1లో మాత్రమే పరిచయం చేస్తాడు. ఇది సంసిద్ధత నియమం. వైగాట్స్కీ ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సంస్కృతి. వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్యం. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యం సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా గ్రహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రమశీలత న్యూన్యత. కోల్బర్గ్ ప్రకారం క్రింది వాటిలో ఒక నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకున్న వ్యక్తి లక్షణం. ఆన్సర్ ఆప్షన్ 4 వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. ప్రశ్నించకుండా సాంఘిక నిబంధనలు అంగీకరించడం అనేది సాంప్రదాయ స్థాయి. ఇతరుల ఇష్టాల ప్రకారం పనిచేయడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి. మేజ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 సమైక్య ఆలోచన. ప్రతిభావంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన ఆధిపత్యాన్ని చూపించాలి. ఆన్సర్ ఆప్షన్ 1 సమూహం గౌరవించే గుణాలు. ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయుల బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని తెలుసుకున్నటకు సమాచారాన్ని సేకరించాడు. సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 సర్వే పద్ధతి. గెస్టాల్ట్ ప్రకారం క్రింది వాటిలో ఒకటి అభ్యసనానికి ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి. నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యసన రంగం. ఆన్సర్ ఆప్షన్ 1 చలనాత్మక రంగం. రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తరువాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు. పరీక్షలో ఆసియా ఖండం గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వల్ల అతను ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 4 పురోగమన అవరోధం. క్రింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దాన్ని గుర్తించండి.
ఆన్సర్ ఆప్షన్ 3 నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం. క్రింది వాటిలో పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానం కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 సమ్మిళిత విద్య అంటే అర్థం అందరూ కలిసి ఒకే చోట విద్యను అందించడం. కృత్యాధార అభ్యసనం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసనం అనేది ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉండాలి. క్రింది వాటిలో పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్యమైన కారకం. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థుల సామర్థ్యాలు. సర్పిలాకార విద్యా ప్రణాళిక ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు ఆపాదించబడింది. ఆన్సర్ ఆప్షన్ 2 జెరోమ్ బ్రూనర్. బోధన అభ్యసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలోని ముఖ్యాంశాలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 3 వైయక్తిక భేదాలు నెరవేర్చడం. పిల్లల మణికట్టు ఎముకల ఎక్స్రే అతని అంతిమ పరిమాణం ఏమిటో సుమారుగా తెలియజేస్తుంది. ఇది వికాసం యొక్క ఈ సూత్రానికి ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాకృతీకరించవచ్చు. ఉద్దేశపూర్వక విస్మృతి. ఆన్సర్ ఆప్షన్ 3 దమనం. మార్గదర్శకత్వం అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు. ఆర్టీఈ చట్టం 2009లోని నిబంధనలకు విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే పాఠశాలపై జరిమానా విధించబడే మొత్తం. ఆన్సర్ ఆప్షన్ 1 వసూలు చేసిన ఫీజుకు 10 రెట్లు జరిమానాగా విధిస్తారు. క్రింది వాటిలో ఎన్సీఎఫ్ 2005లో సిఫార్సు చేయబడనిది. ఆన్సర్ ఆప్షన్ 4 ధ్వనులు, రూపాంతరాలు, వాక్య నిర్మాణం, అర్థాలు మొదలగునవి వీటి యొక్క మూలకాలు. ఆన్సర్ ఆప్షన్ 2 భాష. అభ్యసన వక్రరేఖలో తర్వాత మెరుగుదల ఉన్నప్పటికీ కొంతకాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కాలం. ఆన్సర్ ఆప్షన్ 3 పీఠభూమి. పావ్లోవ్ నిబంధన సిద్ధాంతంలో గంట మ్రోగడం. ఆన్సర్ ఆప్షన్ 4 నిబంధిత ఉద్దీపన. ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ భావనను ప్రవేశపెట్టిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 విలియం స్టెర్న్. మానసిక వయస్సు అనే భావనను ఆల్ఫ్రెడ్ బీనే ప్రవేశపెట్టారు. అంగుళ్య నైపుణ్య పరీక్ష దీనిని మాపనం చేస్తుంది.
ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. హైపోథలామస్ క్రింద ఉన్న గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ 2 పీయూష గ్రంథి.